ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్కు ఊహించని బిగ్ షాక్. 20 మంది కీలక నేతలు రాజీనామా అనే వార్తలు అయితే వస్తున్నాయి. అదేంటనేది ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలు కనుక వెళ్ళినట్లయితే ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్కు వరుసగా షాక్లు తగులుతున్నాయి. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఆ పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరుగా వదిలిపోతున్నారు. ఆ పార్టీ రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో అదే జరిగింది. అయితే మంచిర్యాల జిల్లాలోనూ బెల్లంపల్లి మున్సిపాలిటీ చెందిన 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లకు మూకుమ్మడిగా ఆ పార్టీ వీడారు. అయితే రాజీనామా చేస్తున్న ప్రకటించారు. కాగా నాయకులంతా వారు రోజుల కింద క్యాంపునకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు వారంతా కేటీఆర్కు లేఖ అయితే రాయడం జరిగిందనమాట. కాగా మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం పెట్టాలని మంచిర్యాల కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 34 వార్డులు ఉండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది సభ్యులు గెలుపొందారు. ఒకరు బీజేపీ నుంచి విజయం సాధించారు. మిగిలిన 21 మంది ప్రస్తుతం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండడం జరిగింది. అయితే వీరిలో 20 మంది ఒకేసారి రాజీనామా సమర్పించడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసిందని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.